జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీరుతో ప్రస్తుతం ఏపీలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ మధ్య కొన్ని విషయాల్లో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో పవన్ నాగబాబు మాట్లాడిన కామెంట్స్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పెట్టి పుష్కరం దాటి అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ టీడీపీ బీజేపీతో పొత్తు పుణ్యాన మొన్నటిసారి అసెంబ్లీ లోపల అడుగు పెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది, కానీ నాగబాబు చిత్రాడ సభలో నోటికొచ్చింది మాట్లాడేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే అసలు పవన్ను గెలిపించింది ప్రజలు, జన సైనికులే తప్ప ఇంకెవరు కాదని మాట్లాడారు. మీకు గుర్తుందా, ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న అని. కొన్నిసార్లు కొంతమంది సందర్భానుసారంగా మాట్లాడతారు. సరిగ్గా ఇప్పుడు నాగబాబు డైలాగ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. పవన్ విజయానికి కారణం తామేనని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ పిఠాపురంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. కర్మ అనే పదాన్ని వర్మను ఉద్దేశించే సెటరికల్గా అన్నారంటూ నాగబాబు కామెంట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. వాస్తవానికి ఎన్నికల ముందు పిఠాపురం ఎమ్మెల్యే సీటును పవన్ కోసం త్యాగం చేసిన టీడీపీ నేత వర్మను నాగబాబు, పవన్ ఇద్దరూ భుజానికెత్తుకొని మోశారు. 2024 ఎన్నికల ప్రచారంలో వర్మ చేయి పట్టుకొని నా గెలుపు మీ చేతిలోనే ఉంది అని పవన్ అన్న వీడియోను వర్మ అభిమానులు నాగబాబు కామెంట్కు కౌంటర్గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పవన్కు పొలిటికల్ టర్నింగ్ పాయింట్ ఇచ్చి పిఠాపురంలో ఆయన విజయానికి శ్రమపడిన వర్మనే ఈ నియోజకవర్గానికే జన సైనికులు దూరం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ కూటమి విజయం సాధించిన తర్వాత నాగబాబు పిఠాపురంలో పర్యటించిన సందర్భంలోనూ నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు లేదా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జికి చెప్పాలని వర్మ వద్దకు వెళ్ళొద్దంటూ షరతులు పెట్టారట. అసలు నాగబాబు ఏ హోదాలో అలా చెబుతున్నారంటూ అప్పట్లో టీడీపీ క్యాడర్ ప్రశ్నించింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 40 ఏళ్ల తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చిత్రాడ సభలో చాలా చిత్రంగా గొప్పగా చెప్పుకున్నారు. మనం నిలదొక్కుకోవటమే కాకుండా టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడుంటుంది, ఇదేంటి ఇంత ఓవరాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాట మాత్రం స్టేజీపై ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ పంచాయతీ లోకేష్ వద్ద కూడా చేరింది. మరోవైపు ఈ మధ్య తరచూ వర్మను జనసేన సైనికులు కవ్విస్తున్నారు. పిఠాపురంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్సే ఇందుకు కారణం. వర్మ కూడా అంతే స్థాయిలో రెచ్చిపోవచ్చు, కానీ అధినేత చంద్రబాబు పర్మిషన్ లేనిదే ఆయన ఇప్పుడేం చేయలేని పరిస్థితి. అందుకే సైలెంట్గా ఉంటున్నారు. ఇదే ఇప్పుడు జన సైనికులకు బలంగా మారింది. ఫారెస్ట్ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్న పవన్ ఈ 9 నెలల్లో చేసిన ఒక మంచి పని గురించి కూడా చెప్పలేదు. ఎంతసేపు తన డబ్బా సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది, సమాజానికి ఉపయోగపడేది ఒక్క మాట కూడా లేదు. పైగా జన సైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు. 2029 నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ముల ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది.